మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని కార్మికులు నివాసం ఉంచిన పలు వార్డుల్లో సింగరేణి పవర్ కట్ చేయడం అమానుషమని, దీనివల్ల సింగరేణిలో పనిచేస్తున్న పలు కార్మికులు మరియు రిటైర్ కార్మికులు పవర్ లేక గత 10 రోజుల నుండి కార్మికులు అంధకారంలో నివసిస్తున్న పలు కార్మిక సంఘ నాయకులు, గుర్తింపు సంఘం నాయకులు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ గతంలో మంతమర్రి జీఎంతో కలిసి మాట్లాడి పవర్ కట్ చేయవద్దని, రామగుండం పవర్ లైన్ కార్మిక వాడలో వెలిసే వరకు కంపెనీ పవర్ ఇవ్వాలని జీఎం కోరిన ఎమ్మెల్యే మాటను పెడచెవిన పెట్టి కార్మికులకు ఇబ్బంది కలిగించే విధంగా పవర్ కట్ చేయడం అమానుష చర్యగా భావించి వర్షాకాలం దుష్టదోమలు ఈగలతో సావాసం చేస్తున్నామని, కంపెనీకి మా సేవలు అవసరం కానీ మా ఆరోగ్యం మాకు ఇచ్చే పవర్ అవసరం లేదా అంటూ కార్మికులు వాపోయారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి విదేశీ పర్యటన ముగించుకుని వచ్చే వరకు కార్మికులకు పవర్ ఇవ్వాలని, వచ్చిన తర్వాత జీఎంసీ అండ్ ఎండీతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కోరుతామని కార్మిక నాయకులు అంటున్నారు. అనంతరం సింగరేణి స్టోర్స్ దగ్గర ధర్నా చేస్తున్న పలు బస్తీల మహిళలకు, యువకులకు సర్ది చెప్పడంతో సమస్య సద్దుమణిగింది. బెల్లంపల్లి టౌన్లో ఎన్ని బస్తీలకి అయితే పవర్ ఇస్తారో పవర్ రిస్టోర్ అయితే చేస్తున్నాము. ఆ రిస్టోర్ చేసే పద్ధతి ఏంటంటే మీరు అన్నదాని ప్రకారంగా ఎమ్మెల్యే గారు వచ్చాక మా సీఎం గారితో డిస్కస్ చేసి ఆ డ్యూయల్ పవర్ అనేది ఎలక్ట్రికల్లీ సేఫ్టీ కాదు కాబట్టి అది డిస్కషన్ చేసి డ్యూయల్ పవర్లో ఉన్న దాంట్లో ఉన్న ఇళ్లలో సింగరేణి పవర్ కట్ చేసేస్తాము. ఆ తర్వాత ఫేస్డ్ మేనర్లో సింగరేణి పవర్ ఉన్న సింగిల్ ఇళ్ళలో కూడా మీరు ఆ ఉన్న బస్తీ వాళ్ళు NPDCL పవర్ కనెక్షన్ తీసుకుని ఆ పవర్ రిస్టోర్ అయిన తర్వాత గ్రాడ్యువల్గా ఆ పవర్ కూడా తీసేస్తాం. మనం అందులో ఉన్న సింగరేణి పవర్ కూడా తీసేస్తాం. సో మొత్తానికి అప్పుడు ఏమైతే అన్ని బస్తీలకి NPDCL పవర్ ఉంటుంది, సింగరేణి పవర్ ఉంటుంది, ఎలక్ట్రికల్లీ సేఫ్గా ఉంటుంది. థ్యాంక్ యూ. బెల్లంపల్లి బస్తీ, కన్నాల బస్తీ, బూర్దిగడ్డ బస్తీ దాదాపు 1000 కోటర్లకు ఏదైతే అకస్మాత్తుగా దొంగలు పడ్డట్టుగా కంపెనీ పవర్ కట్ చేసింది, దానిని కాంగ్రెస్ పార్టీ, INTUC, AITUC ఖండిస్తున్నది. మొదటి నుంచి కూడా మేము కొట్లాడుతున్నాం దానికోసం. మా ఎమ్మెల్యే గడ్డం వినోద్ గారు కూడా కంపల్సరీ మేము కూర్చుండి సమస్య పరిష్కరించేంత వరకు ఓపిక పట్టమని అంటే కొంతమంది సింగరేణి అధికారులు అతి ఉత్సాహంతో ఇదంతా చేసిండ్రు. వాళ్ళ పొరపాటు వల్ల 6 రోజులు కొంతమంది ప్రజలు చాలా సీక్రెట్లో ఉండి ఇదైండ్రు. వాళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము క్షమాపణ చెప్తున్నాం, INTUC తరఫున క్షమాపణ చెప్తున్నాం. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కావు. కమిటీ అందరం మాట్లాడినాం, ఆఫీసర్లు కూడా వాళ్ళ తప్పును గ్రహించారు, మా తప్పును ఒప్పుకున్నారు. ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత కూర్చుండి మాట్లాడి మేమందరం INTUC యూనియన్, అటు కాంగ్రెస్ పార్టీ, AITUC మేమందరం మాట్లాడి నిన్న ఎమ్మెల్యే గారు ఉన్నత స్థాయి అధికారులతో మాట్లాడిండ్రు. మా జనక్ ప్రసాద్ INTUC వాళ్ళు కూడా మాట్లాడి ఇవాళ పవర్ రిస్టోర్ చేయాలి, ఏదన్నా ఉంటే మేము వచ్చిన తర్వాత మాట్లాడుకుందామని చెప్పి ఎమ్మెల్యే గారు కూడా పై అధికారులకు ఆదేశాలు ఇచ్చిండ్రు. ఆ ఆదేశం ప్రకారం ఇలా ఏరియా హాస్పిటల్లో కూర్చుండి దాదాపు గంట సేపు మరి సింగరేణి అధికారులతో మేము మాట్లాడినాం. తక్షణం పవర్ ఇస్తారు. ఇప్పుడు ఎలాంటి ఇది ఉండదు. ఎమ్మెల్యే గారు మేము మాట్లాడుకున్నాకనే భవిష్యత్ కార్యాచరణ దీని మీద మేనేజ్మెంట్ తీసుకుంటుంది. దానికి మేము కూడా ప్రజలకు నష్టందాయకంగా కాకుండా మంచి ఆలోచనతోటి మేము చేస్తానికి సిద్ధంగా ఉన్నాం. ఇందులో ఎవరో చెప్పినట్టు, ఎవరో బదనాం చేసినట్టుగా ఎమ్మెల్యే కానీ మాకు కానీ ఏ సంబంధం లేదు. కేవలం మేనేజ్మెంట్ చేసిన అతి ఉత్సాహం, మేనేజ్మెంట్ యొక్క దుశ్చర్యలతోటి వాళ్ళ ప్రజలు ఇబ్బందులు పడ్డారు. దానికి ఒక వంతు బాధ్యతగా మేము బాధపడుతున్నాం. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కావని మీకు హామీ ఇస్తాను. రేపటి నుంచి డ్యూయల్ పవర్ అనేది మాత్రం మీరు స్టార్ట్ డిస్కనెక్ట్. ఒక్కటే అడుగుతారు, మాకు అధికారం లేదు కదా. అట్లా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసిండ్రు? బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసిండ్రు? కేసీఆర్ ఇంత ఇది ఉన్నది, రేవంత్ రెడ్డి అంత సాతగానోడా? ఏ అధికారం ఉన్నా సరే ఆ రోజు 2 years 3 రోజులు అవుతారా సార్? 2 years కరెంటు ముట్టద్దు, ఎమ్మెల్యే వచ్చేంత వరకు పవర్ ఇవ్వాలి, ఇస్తారా? కలెక్టర్ గారు, జీఎం గారు, ఎమ్మెల్యే గారు అతను వచ్చేంత వరకు మీరు పవర్ ఇస్తారా? సార్
సింగరేణి మేనేజ్మెంట్ అధికారులు, అదేవిధంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఐఐటీసీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, ఐఐటీసీకి సంబంధించిన వాళ్ళు కలిసి సింగరేణి డీజీఎం గారితో అక్కడ ఉన్నటువంటి ఎస్సీ గారితో మాట్లాడడం జరిగింది. ఏదైతే సింగరేణి ఏరియాలో ఉన్నటువంటి కరెంటును రేపు మా గౌరవనీయులు ఎమ్మెల్యే గారు వచ్చే వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ కరెంటు కూడా ముట్టాల్సిన అవసరం లేదు, అది తీయద్దని చెప్పనేసి మేమందరం కూడా చెప్పడం జరిగింది. దానికి దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఇప్పుడు ఇక్కడ ఏరియా హాస్పిటల్లో మాట్లాడితే సింగరేణి అధికారులు కూడా ఒప్పుకున్నారు. ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, అదేవిధంగా జనరల్ మేనేజర్ మందమరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడి అప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయానికి మేము కూడా అందరము సహకరిస్తామని చెప్పడం జరిగింది. కానీ అనవసరంగా ఈ జనాలకు ఈ వర్షాకాలంలో ఇప్పుడు ఏదైతే దోమలు కుట్టి ఈగలు ఎంత ఇబ్బంది పడుతుందో జనాలను అర్థం చేసుకోకుండా ఈ ముండిగా మేనేజ్మెంట్ అధికారులు ఏదైతే తీసేస్తుందో అది సరైన పద్ధతి కాదు. మీరు ఇంకోసారి ఇటువంటి స్టెప్స్ తీసుకుంటే మేము చూస్తూ ఊరుకోలేము. ఎందుకంటే ఏదైనా మాట్లాడినా యూనియన్ పరంగా దే విషయంలో అయినా కానీ మీరు మాట్లాడండి, కార్పొరేట్ లెవెల్లో మాట్లాడి కార్పొరేట్ సర్కిల్ వచ్చింది, కార్పొరేట్ సర్కిల్ చూపేయండి, కార్పొరేట్ సర్కిల్ వచ్చింది అదొచ్చింది కుంటి సాకులు చెప్పి ఇక్కడ ఈ అధికారులు వాళ్ళ పై అధికారుల మెప్పుల కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇవాళ మా బెల్లంపల్లి ఉన్నటువంటి ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారు. ఈ 4 రోజుల నుండి వాళ్ళకి కరెంట్ లేక ఒక్క నిమిషం 5 నిమిషాలకు కరెంట్ లేకుంటే తట్టుకునే పరిస్థితి లేదు. అయినా కూడా రోజు కరెంట్ తీసిండు, దాన్ని అన్యాయం అని చెప్తూ ఇప్పుడు మేము అందరికీ కూడా బెల్లంపల్లి ఉన్నటువంటి సోదరులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీ హాయిగా ఈ కరెంటు విషయంలో మీరు ఉండండి. మీకు ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత, మన గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఈ విషయంలో మాట్లాడి మేనేజ్మెంట్ మాట్లాడి సెటిల్ చేస్తారని చెప్పని కూడా మేము ఆశిస్తున్నాం. ఆయన ఎందుకంటే ఆయనను పరమ చేయడానికి ఈ మేనేజ్మెంట్ కానీ కొద్దిమంది కానీ ప్రయత్నం చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఆయన స్వచ్ఛందంగా పనిచేసే వ్యక్తి, ఏదైతే అవసరం ఉందో అవసరాల గురించి గతంలో మంత్రి ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ ఆయన మంచి పనులు చేసేటువంటి వ్యక్తి. ఆయనను బదనాం చేయడానికి కొద్దిమంది చేస్తున్నారు. దాన్ని ఎవరైనా కూడా అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఎమ్మెల్యే గారు వచ్చే వరకు అందరూ కూడా కామ్గా ఉండాలని చెప్పని అటు అధికారులకు ఇటు ఉన్నటువంటి మా అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది.